హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తక్కువ బడ్జెట్లో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అద్రిపోవాలా? అయితే ఈ వీడియోని ఒకసారి చూసేయండి. ఇంకా రాబోతున్న రోజుల్లో దసరా, దీపావళి ఉంది. అలానే రేపు వినాయక చవితి ఉంది. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏమైనా ఐడియాస్ కావాలంటే ఒకసారి వీడియోని చూసేయండి అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. సో వేస్ట్ కార్డ్బోర్డ్ ఒకటి తీసుకున్నాను. దానికి లోటస్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో ఆ కట్ చేసుకున్న దానిపైన ఇగో ఇలా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ని చేసి లోటస్ షేప్లో అతికిస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అనమాట. సో దానికి ఇలా అట్రాక్టివ్ కలర్ ఉంటే డెకరేషన్ అదిరిపోతుంది, కొంచెం లుక్ కూడా సూపర్ ఉంటుందని ఈ కలర్స్ అయితే నేను తీసుకున్నా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ టైం అయితే పడుతుంది అనమాట. ఇగో ఇలా కటింగ్ చేసే దగ్గరే కొంచెం టైం పడుతుంది. 2 డేస్ ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, బట్ అస్సలు అవ్వలేదన్నమాట. ఈ కటింగ్స్ వల్ల అవుతుందా లేదా అనే థాట్తో నేను స్టార్ట్ చేయలేదు. కానీ ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. కానీ ఈ కటింగ్ వల్ల చాలా టైం అయిపోయింది ఇక్కడే. సో ఇప్పటికి అయిందన్నమాట ఎడిట్ చేసి ఇలా వీడియో అప్లోడ్ చేయడానికి. ఫ్లవర్స్ చేస్తున్నా కానీ టెన్షన్ అయితే మొదలైందనమాట. ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్తో లోటస్ అయితే చేస్తున్నాను కదా, ఎలా ఉంటుందా ఏంటా అని. ఒకవేళ రాకపోతే పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే మినిమం 2 అవర్స్ అయితే పట్టిందనమాట. ఇంకా టెన్షన్తోనే ఇలా చేస్తున్నాను. కానీ ఫైనల్ లుక్ అయితే మాత్రం నిజంగా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఇలాంటి ఆర్ట్ అన్నా, క్రాఫ్ట్స్ అయినా, డిజైన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతాను. సో ఎంత టైం పట్టినా కొంచెం ఓపికతోనే నిదానంగా చేసుకుంటాను అనమాట. ఇంకా ఫైనల్ లుక్ చూసారు కదా, చాలా బాగుంది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసెస్, ఎందుకంటే గ్రీన్ కొంచెం ఫెస్టివ్ మూడ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లోటస్ కూడా నేను చేసినవి. ఒకవేళ కావాలంటే కమెంట్ చేయండి, వీడియో పెడతాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. ఏ ఫెస్టివల్కైనా సరే చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా నాకు ఫ్లవర్ చేసుకునే టైం లేదని చెప్తే ఒక ఐడియా చెప్తాను, వినండి. మన పాత క్యాలెండర్స్ ఉంటాయి కదా, పాత క్యాలెండర్లో వినాయకుడి బొమ్మ ఉంటుంది కదా, ఫోటో, అది కట్ చేసి పెట్టినా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.